ఇరే అన్నా, మీ అబ్బా నువ్వు చచ్చినందుకు ఏడుస్తున్నావు అనుకున్నావారా? ఒంటరిగా ఎలా బతకాలో నేర్పిలేదు, అందుకే ఏడుస్తున్నాను రా. అక్కడ అమ్మ, ఇక్కడ నేను. వద్దురా, మన బతుకులకి కావురా అంటే విన్నావా? చూడు, నువ్వు ఆ పైకి పోయావురా, చెత్తలో కనుక. ఏంట్రా గొడవ, ఏంట్రా నీది అసలు? మామ నువ్వు చెప్పు, ఒంటరిగా బతకడం ఎలా? నువ్వే ఇలా అయిపోతే ఇంటి దగ్గర అమ్మ ఏమైపోద్దిరా? నేను ఒకటి అడుగుతాను మావయ్య, నేను ఈరోజు చచ్చండి మా అన్న బతుకుంటే వాడు ఇలాగే ఫీల్ అవుతాడు కదా. సరే గానీ నీకు మస్తు ఎక్కువ అయిపోయింది, నడు. మాయా మిడిల్ క్లాస్ బతుకులు మాయా మనవి. కోరికలకి కూడా కాస్ట్ కట్టే సొసైటీ ఇది. పోనీ నచ్చింది చేద్దామంటే అది కూడా అవ్వదు. పొద్దున లేసే పాల ప్యాకెట్ నుంచి నెలాఖరు రెంట్ వరకు డబ్బులు నెతుక్కునే దరిద్రపు బతుకులు మాయా మన మిడిల్ క్లాస్ వాడివి. పోనీ ఒక్క నెల జీతం రాకపోయినా మనకి ఎవడైనా సాయం చేస్తాడా? చేసేవాడు ఎవడున్నాడా నెతుక్కునే శని బతుకు మాయా మనవి. డబ్బులు లేకపోయినా మిడిల్ క్లాస్లో పుట్టడం కన్నా శాపమే కదా మావయ్య. మనం ఏమైనా చేస్తావురా అని చెప్తే నమ్మే వాళ్ళ కన్నా నువ్వేం చేయలేవురా ఎదవా అని చెప్పేటోళ్ళు మనకు ఎక్కువ ఉంటారు మావయ్య. చెప్పరా రామ్. రాణి, ఎంతమంది దగ్గరికి వెళ్ళి అడిగినా ఒకటే అంటున్నారు, కథ ఎంత కమ్ముతావు అని. కథ మీద నమ్మకం ఉన్నప్పుడు అది చెప్పి నా మీద నమ్మకం ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. మరి వచ్చేస్తావా? వచ్చేం చేయను. నన్నన్నా పర్లేదు, నీ కొడుకు లేదా నీ అన్న ఓ చేతగాని వాడని వాళ్ళు అంటూ ఉంటే ఏం చెప్పను. అయినా తమ్ముడు అన్నదే కరెక్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందరిలా మన జీవితం కూడా ఇంతే అనుకొని ఊళ్ళో ఏదైనా షాప్ పెట్టుకోవాల్సింది. ఓడిపోయానని చెప్పి వాళ్ళ ముందుకు వచ్చి నిలబడడానికి చాలా బరువుగా రాను. నా ఏం ఆలోచించుకో, ముందు నువ్వు వచ్చి. సరే చూస్తా.